ఓం సాయిరామ్. బాబా ఒకరోజు నానాసాహెబ్ నిమ్మనోస్కర్తో, కాగా నువ్వు రోజు భాగవతం చదవరాదా అన్నారు. చదవాలని ఉంది, కానీ నాకు సంస్కృతం రాదు అన్నాడు నిమ్మనోస్కర్. పర్వాలేదు, ఈ మసీద్ తల్లే నేర్పుతుంది, చదువు అన్నారు. అతడు అలానే ప్రారంభించాడు. కొద్ది కాలానికి అతడు ఆ గ్రంథం అర్థమై దీక్షితు, జోగు మొదలైన పండితులు కూడా జటిలమైన శ్లోకాలు వివరించగలిగేవాడు. తన పాండిత్యం గురించి అతనిలోని అహంకారం తలెత్తుందో ఏమో. కొన్నాళ్ళ తర్వాత అతన్ని ఇతరులు చెప్పేందుకు మనం ఎవరం, దానివల్ల మనలో అహంబలం పెరుగుతుంది అని వారించారు సాయి. ప్రతివారు నిమ్మనోస్కర్ వల్లనే సద్గంధాలు అర్థం కావడానికి సాయి వంటి సద్గురు కృప పొందాలి. కాబట్టి మనం ఏ కార్యక్రమం చేస్తున్నా దాసకుడు కూడా ఈశాన్యోపనిషత్తులో సరిగ్గా అర్థం కాల. పండితులు ఎవరు అతను తృప్తిగా వివరించలేకపోయారు. బ్రహ్మజ్ఞానే వివరించగలరని తెలిసి అతడు బాబాని కోరాడు. ఇందులో కష్టమేముంది, తిరిగి వెళ్ళేటప్పుడు కాకా దీక్షిత్ ఇంట్లో పనిపిల్లని సమాధానం చెబుతుంది అన్నారు.